నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీ హెల్త్ ప్రాబ్లమ్‌కి డైట్ ప్లాన్ నేనే ఇస్తాను. లైవ్ క్లాసెస్ నేనే తీసుకుంటాను. మీరు ఒకవేళ అబ్సెంట్ అయినా మీరు కంపల్సరీ చూసుకొని చేసేలాగా ఎవ్రీడే మీకు రికార్డింగ్స్ వచ్చేస్తాయి. సో, మీరు మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి ఫర్ వెరీ లెస్ ప్రైస్. సో, మీరు 100% మీకు బెనిఫిట్ అవ్వాలనే నా ప్రయత్నం అంతా. సో, రండి ఒక 3 మంత్స్ కన్సిస్టెంట్‌గా చేసి వెళ్ళండి. ఎప్పటికీ బెనిఫిట్ అవుతారు లైఫ్ లాంగ్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్, ఓవరాల్ బాడీ ఫ్యాట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కో దగ్గర ఉంటుంది. సో, ఎలా కరిగించుకోవాలి చెప్తాను. సో, ఫస్ట్ ఏంటంటే ఒక రొటీన్ చెప్తాను. అది ఫాలో చేయండి. ప్రయత్నం చేయండి అది ఫాలో చేయడానికి. ఇప్పుడు డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ అలా ఉంది. లేదా లెవెల్స్ కొంచెం చూసుకోండి. మీకు ఫుల్ బాడీ రిపోర్ట్స్, ఫుల్ బాడీ టెస్ట్ చేపించుకోండి. మీకు ఒక క్లారిటీ వస్తది. ఎక్కడ ఏమేమి మిస్టేక్స్ జరుగుతున్నాయి. మెంతులు తో హెర్బల్ టీ చేసుకోవడం. అంటే మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ లేచాక దాంతోటి హెర్బల్ టీ చేసుకోవడం. లేదా ఆ వాటర్ తీసుకోవడం ఇట్లాంటివి. రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్రేక్‌ఫాస్ట్. మీకు బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉండాలి? మూంగ్ దాల్ చిల్లా ఇట్లాంటివి. మీరు కొంచెం గ్లూటెన్, కార్బ్స్ తక్కువ తీసుకొని కొంచెం ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మంచిదనమాట. అండ్ తీసుకునే ఫుడ్‌లో కూడా ఇప్పుడు హోల్ గ్రెయిన్స్ చాలా మంచియి. సో, రైస్ బదులు కొంచెం సింపుల్ కార్బ్స్ బదులు కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ అయితే ఇంకా చాలా మంచియి. అంటే హోల్ గ్రెయిన్స్ అనమాట. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ. సో, మూంగ్ దాల్ చిల్లా వెజిటబుల్స్ ఏసుకొని విత్ మనకేదైనా చట్నీ పెట్టుకోండి. కోకోనట్ చట్నీ ఈజ్ ఆల్సో ఫైన్. రైట్? లేదా మింట్ చట్నీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. టొమాటో పచ్చడి ఇట్లాంటివి తీసుకోండి. మధ్యాహ్నం, ఆఫ్టర్‌నూన్ మీ లంచ్‌కి రోటీ అన్నిటికంటే అన్నిట్లో అన్ని రకాల్లో జొన్న రొట్టె చాలా మంచిదనమాట. స్పైక్ కన్సిడర్ చేస్తే. సో, జొన్న రొట్టె కూరలు ఎక్కువ పెట్టుకొని, కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి. ఒక కాకరకాయ కూర. ఒకటి ప్రోటీన్ సోర్స్ పెట్టుకోండి. ఒక ప్రోటీన్ సోర్స్, ఒక కాకరకాయ కూర. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కర్రీ చేసుకున్నారు. ఇంకొకటి కాకరకాయ ఉంది. రోటీ, బటర్ మిల్క్. మీ లంచ్ డన్. అండ్ మీకు కడుపు నిండుతుంది కూడా హ్యాపీలీ. అండ్ డిన్నర్ వచ్చేసి 6:30, 7 కల్లా డిన్నర్ క్లోజ్ చేయండి. ఎందుకంటే అరగాలి మంచిగా. ఆ 7:00 డిన్నర్‌లో ఖిచిడీ లాంటివి తీసుకోండి. మిల్లెట్ ఖిచిడీ తీసుకోండి. నార్మల్ రైస్ బదులు మిల్లెట్ ఖిచిడీ తీసుకోండి. ఒక స్పూన్ ఆఫ్ ఘీ ఏసుకోండి. మీకసలు వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్స్ ఇది. మీరసలు మనం రెగ్యులర్ తినే ఫుడ్డే కదా! ఇవన్నీ బెటర్ చేసామంతే. మనం ఏదైనా అంతే. మనం రెగ్యులర్ తినే ఫుడ్‌ని బెటర్ చేయాలి. సేమ్ ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది. సేమ్ ఇదే రొటీన్ ఫాలో చేయొచ్చు. ఫ్యాట్ లాస్ ఉంది. ఇట్లాంటి రొటీనే కొంచెం మీకేది ఇష్టముందో దాన్ని బట్టి యాడ్ చేస్తాను అంతే. సో, ఇలా సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్‌ని వెరీ హ్యాపీలీ కడుపు నిండా తినుకుంటూనే చాలా బక్కగవ్వచ్చు. చాలా బాగా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం చేసేదదే, చేస్తున్నదే, ఎప్పటికీ చేసేది కూడా అదే. సో, ఇప్పుడు నేను మీకు అది మీకేదైతే ఇప్పుడు పీసీఓడీ ఉందనుకోండి, సీడ్ సైక్లింగ్ ఫాలో చేయండి. మంచి మంచి హెర్బల్ టీస్ తీసుకుంటూ ఉండండి. చాలా రకాలుంటాయి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. కామ్ అవ్వడానికి కూడా చాలా హెర్బ్స్ ఉంటాయి. సేమ్ ఇప్పుడు వెయిట్ లాస్‌కి అనుకోండి లేదా డైజెషన్ బాగా అయ్యి బ్లోటింగ్ తగ్గితే కూడా మీకు ఇంచ్ లాస్ వస్తుంది కదా! సో, మీ ప్రాసెస్‌లో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ యోగా, లైఫ్ స్టైల్ దీంతో పాటు జీరా టీ, ఇట్లా జీలకర్ర టీ అలాంటివి తీసుకుంటూ ఉండండి. అగైన్ ఎక్స్‌ట్రీమ్‌లీ బెనిఫిషియల్. సో, ఇప్పుడు నేను మీకు ఆసనాస్ చూపిస్తాను. ఇవి రెగ్యులర్‌గా ఫాలో చేసేసేయండి. ఇప్పుడు స్లోలీ మలాసన్‌లో కూర్చొని జస్ట్ మ్యాట్ మీదే కంపల్సరీ మ్యాట్ ఉండాలి. మలాసన్‌లో కూర్చొని ఫిస్ట్ ఫార్మ్ చేయండి. మీకు సపోర్ట్‌తో చేపిస్తున్నాను అందుకనే నేను ఈజీగా ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ఇప్పుడు మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లో, థైరాయిడ్ వల్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చే వెయిట్ వేరు, నార్మల్ ఫ్యాట్ వేరు. ఇప్పుడు తిని రారు అందరూ వెయిట్ తిని ఏం గెయిన్ అవ్వరు. ఇప్పుడు హైపోథైరాయిడ్ ఉంది. దాంతో కూడా వెయిట్ గెయిన్ ఈజ్ వెరీ వెరీ కామన్. పీసీఓడీ, పీసీఎస్ ఉంది. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది. వెయిట్ గెయిన్ రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, ఫస్ట్ ప్రాబ్లమ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ మీద కాన్సంట్రేట్ చేసినప్పుడు ఆ ప్రాబ్లము తగ్గుతుంది. మీ ఫ్యాట్ ఆటోమేటిక్‌గా కరగడం స్టార్ట్ అవుతుంది. ఓపిక ఉంటే సరిపోతుంది. సో, ఇలాంటి ఆసనాస్ ఏంటంటే అన్నిటికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో, ఇలా వాకింగ్ తీసుకోండి. ప్రాపర్ వాకింగ్. సపోర్ట్ తీసుకొని ఇలా ఒక 5 రౌండ్స్ రావాలి. 5 రౌండ్స్, 10 రౌండ్స్ ఆఫ్ వాకింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్‌కొచ్చేసేయండి. సెంటర్‌కొచ్చి లాస్ట్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్ తీసుకోండి. టేబుల్ పొజిషన్ వచ్చేసి లెగ్ ఓపెన్ చేయండి. లెగ్ ఓపెన్ చేసి స్లోలీ ఇలా ఫార్వర్డ్. 1, 2, 3, 4, 5, 6 ఇలా 10 రౌండ్స్. అండ్ సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే 10 రౌండ్స్ తీసుకోండి. 1, 2, 3, 4, 5 ఇలా 10 రౌండ్స్ రానివ్వండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా సెంటర్ మళ్ళీ అధోముఖ ఇన్హేల్, లెగ్ లిఫ్ట్ చేసి ఫార్వర్డ్, కపోతాసన తీసుకోండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా ఇలా సైడ్‌కి వచ్చేసేయి. ఇలా
సైడ్కి వచ్చేసేయండి. సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్లీ జాను శీర్షాసన్. హోల్డ్ యూర్ టో అబవ్ యువర్ హెడ్ అండ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 very good 6 7 very nice 8 ఇలా స్లోగా లోవర్ బ్యాక్ నుంచి బెండ్. అప్పర్ బ్యాక్ నుంచి మన బెండ్ ఎప్పుడు ఇలా ఉండకూడదు, మన బెండ్ ఎప్పుడు ఇలా ఉండాలి. సో 10 రౌండ్స్ తీసుకొని మళ్ళీ స్లోలీ సైడ్కి లెఫ్ట్ ఫార్వర్డ్ రైట్ ఫార్వర్డ్. ఇక్కడ నుంచి డైరెక్ట్లీ మళ్ళీ కపోతాసన్. ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్ బ్యాక్ టు అధోముఖ. సేమ్ మళ్ళీ ఈ లెగ్ మీద కూడా అంతే. ఫోల్డ్, బెండ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్, మళ్ళీ ఇన్హేల్ కపోతాసన్. ఎక్స్హేల్ స్లోలీ సైడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ అబవ్ యువర్ హెడ్ 10 రౌండ్స్. మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ 10 రౌండ్స్. మళ్ళీ స్లోగా సేమ్ లెఫ్ట్ ఫార్వర్డ్ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్ డైరెక్ట్లీ ఇక్కడ నుంచి కపోతాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. థైరాయిడ్ ఉన్న పెల్విక్ ఆర్గన్స్కి సంబంధించిందైనా స్ట్రెంగ్త్ డెవలప్ అవ్వడానికి అన్నిటికీ చాలా మంచిది. సో ఇది ఒక 2 రౌండ్స్ తీసుకోండి అంతే. ఈ లెగ్ మీద ఒక 2 రౌండ్స్, ఈ లెగ్ మీద ఒక 2 రౌండ్స్ సరిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ సెంటర్ రిలాక్స్ తీసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ తీసుకొని స్లోలీ ఫార్వర్డ్ లెగ్ స్ట్రెచ్. స్లోలీ సెంటర్ ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ బ్యాక్ రన్, స్లోలీ బ్యాక్ అండ్ మళ్ళీ స్లోలీ అప్. Stretch. Inhale. Exhale slowly forward. Malli slowly move forward and malli back. Malli same up. Inhale. Exhale forward. Slowly back and spike. Inhale. Exhale forward. And slowly forward and back. మళ్ళీ సేమ్ రిపీట్. ఇది 20 రౌండ్స్ వచ్చేలా చూసుకుని 20 రౌండ్స్ వచ్చినా కూడా మనకు చాలా చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ సెంటర్ ఇంటర్లాక్ వజ్రాసన్లో అండ్ నా స్లోలీ సైడ్స్ తీసుకోండి. 1 ఎల్బోస్ని సైడ్ పుష్ చేసుకోండి. 2 3 4 5 6 7 8 9 10 రౌండ్స్ తీసుకోండి. మనకి ఇలా సైడ్ నుంచి రావాలి ఎప్పుడైనా సరే. ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వకూడదు. మన నడుము ఎప్పుడైనా సరే ఇలా సైడ్కి ఉండాలి. ఎల్బోస్ని కింది సైడ్ పుష్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని నా స్లోలీ బ్యాక్ లెగ్స్ ఫార్వర్డ్ అండ్ స్లోలీ ఓపెన్. నా హోల్డ్, స్ట్రెచ్ అండ్ మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. భద్రాసన్ నుంచి కొంచెం దూరంగా, భద్రాసన్లో దగ్గరకు ఉంటాయి కదా కాళ్ళు, ఇక్కడ మనం కొంచెం దూరం తీసుకుంటాం. మళ్ళీ స్ట్రెచ్ 2, మళ్ళీ స్లోలీ డౌన్. మళ్ళీ 3 and down, 4 down, 5 down, perfect, 6 down, 7 down, 8 down. ఇలా 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నా స్లోలీ ప్రెషర్, స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 and 10. స్లోలీ సెంటర్ హ్యాండ్ స్లోగా బ్యాక్ రన్. స్లోలీ బ్యాక్ వచ్చేసి సెంటర్ తీసుకొని వెరీ గుడ్. నౌ స్లోలీ హ్యాండ్ అప్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి.
20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ సెంటర్ రిలాక్స్. ఇప్పుడు స్లోగా కాలు దగ్గరికి తీసుకొని స్లోలీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. హిప్ ఓపెనింగ్ రాని. హిప్ ఓపెనింగ్ కూడా చాలా మంచిది మనకి. మెంటల్‌గా అన్నెసెసరీ థాట్స్ ఏదైనా ఉంటే పోవడానికి, మనకి పాత విషయాలు కొన్ని తలుచుకొని బాధపడతా ఉంటాం చూసారా? ఇబ్బంది పెట్టుకుంటా ఉంటాం బాడీని. అట్లాంటివి మర్చిపోవడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో స్లోలీ అప్ అండ్ డౌన్. స్లోలీ 3, 4, స్లోలీ సెంటర్ 5. నౌ స్లోలీ టు లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి. ఇప్పుడు ఇలాంటి ఆసనాస్ ఏంటంటే బాడీని బాగా కామ్ చేస్తాయి. పెల్విక్ ఆర్గన్స్‌కి మనకు చాలా చాలా మంచిది. 7, 8, 9, 7, 8, 9, 10 అండ్ సెంటర్ రిలాక్స్. నౌ స్లోలీ వన్ లాస్ట్ ఆసన్. ఓపెన్. Right now interlock and now slowly start your Chakri Chalasana. Start 1, 2, 3, 4, 5. ఇలా 10 రౌండ్స్ క్లాక్ వైజ్, 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకున్న తర్వాత స్లోలీ సెంటర్ ఒక 5 to 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కార్ అండ్ ప్రాణాయామ్ ఆర్ మెడిటేషన్ ఆర్ యోగ నిద్ర ఏదైనా మీరు తీసుకోవచ్చు. చాంటింగ్స్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. చాంటింగ్స్ కూడా బాడీని బాగా రిలాక్స్ చేస్తాయి. మనకి మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి చాలా చాలా మంచిది. సో చూసారు కదా, హెల్త్ కానివ్వండి, డైట్ కానివ్వండి, మనం అనుకుంటున్నంత కష్టం కాదు. ఏంటంటే ఉన్న దాంట్లో అసలు ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, మనం రెగ్యులర్గా తినే ఫుడ్లో. ఎందుకంటే డైట్ అంటే మీరు నెల రోజులు 2 నెలలు చేసేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 కిలోలు ఉన్నారు, మీరు 50 కిలోలకు రావాలంటే 20 కేజీలు తగ్గాలి. సరే తగ్గడానికి ఏదో పిచ్చి డైట్లు చేస్తున్నారు, ఫ్యాట్ డైట్లు, లిక్విడ్ డైట్లు, ఆ డైట్లు, ఈ డైట్లు ఉండవు. ఎందుకంటే ఎన్ని రోజులు చేయగలుగుతారు? సరే చేశారు, ఒక 3 నెలలు చేశారు, ఓకే నేను తగ్గాక మళ్ళీ నార్మల్ ఫుడ్ తింటాను, నేను మంచిగా హెల్తీగా ఉంటాను అనుకుంటున్నారు మీరు. మన బాడీ అలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు మనం గ్లాస్ పగలగొట్టాము, మళ్ళీ అతకబెట్టాలని చూస్తున్నాము, ఎప్పటిలాగా ఎందుకు అవుతుంది? సింపుల్ లాజిక్ కదా. సో మీరు మీ బాడీని, మీ హెల్త్ని ఖరాబ్ చేసుకోవద్దు పిచ్చి పిచ్చి డైట్లు చేసి. కాకరకాయ జ్యూస్ తాగితేనే హెల్తీ ఉంటాం అనుకుంటే చాలా తప్పు. బీరకాయ జ్యూస్, సొరకాయ జ్యూసులు ఎందుకు? మంచిగా వండుకొని తినండి. కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకోండి, కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి, చాలు. మీకు అర్థమవుతుంది కదా. స్పినాచ్ జ్యూస్ తాగడం దేనికి? పాలకూర జ్యూస్ అసలు మంచిదే కాదు, అట్లా తాగకూడదు. ఎవరో సెలబ్రిటీ చెప్పారనో, లేదా ఇంకెవరో చేస్తున్నారనో, లేదా ఇంకెవరో చేయమన్నారనో చేయకండి. పాలకూర వండుకొని తినండి, మనకి మంచిదే కదా, చాలా మంచిది కదా. యాంటీ న్యూట్రియంట్స్ ఉంటే పోతాయి, అవసరం లేని చెత్త. ఇప్పుడు టేప్ వామ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇలాంటివి తిన్నప్పుడు, ఉడకబెట్టుకోకుండా తిన్నప్పుడు. సో అండ్ ఆర్గానిక్ అనుకొని మీరు తెచ్చుకొని అలా జ్యూసులు చేసుకున్న అది ఆర్గానిక్ అనే గ్యారంటీ లేదు మన దగ్గర. అండ్ పెస్టిసైడ్స్ వేస్తున్నారు, ఇవన్నీ చాలా రిస్కీ మన బాడీకి. న్యూట్రియంట్స్ పోతాయేమో అన్న భయంతో మీరు చేసేది ఏదైతే ఉందో అది మీ బాడీకి అన్నెసెసరీ ఇబ్బందులు వస్తుంది. అందుకని కుకింగ్ చేసుకొని తినండి, వంట చేసుకుని మంచిగా పొయ్యి మీద కాసేపు ఉంచండి, అప్పుడే దానికి మంచిది కదా. మన బాడీకి మంచిది, దాంట్లో ఏమైనా ఉన్నా చెత్త చెదరం పోతుంది, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో మన బాడీకి చాలా బాగా అరుగుతుంది అనమాట, అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఏమి చేయాల్సిన పని లేదు, మనం రెగ్యులర్గా ఎలా తింటున్నామో దాన్ని బెటర్ చేసుకోండి అంతే. బెటర్ చేసుకొని లైఫ్ స్టైల్ సెట్ చేసుకొని ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసుకొని యోగా కరెక్ట్గా చేయండి, డన్. అసలు మనకి ఏ టెన్షను లేదు, హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, దేనికి టెన్షన్ తీసుకోకూడదు. ఓం నమః.